హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది పాతకాలం నాటి చింతపండు తొక్క అనమాట. చింతకాయ కాదు, చింతకాయ అంటే నిల్వ పచ్చడి కదా. చింతపండు తొక్క అనమాట. చింతపండు కావాల్సినంత తీసుకొని నానబెట్టేసుకోవాలి ఎక్కువసేపు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే కొంచెం వేపుకుంటున్నాను. ఇందులో నువ్వులు వేపుకుంటున్నాను. నువ్వులకు కొంచెం పెద్ద బౌల్ పెట్టినా అనమాట, ఎందుకంటే ఆ పైకి ఎగురుతాయని చెప్పేసి. ఇది బాగుంటుంది చేసుకుంటే. ఇక్కడ ఎండుమిర్చి మీ ఇష్టం అనమాట, మొత్తం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నాకు పచ్చిమిర్చి వేసుకుంటే అంత ఓ కారంలాగా వస్తుందని చెప్పేసి ఎండుమిర్చికి ప్రిఫర్ చేస్తున్నాను అన్నిటికీ. ఇట్లా మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అనమాట. సో ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇట్లా మంచిగా వేగుతాయి. మంచిగా వేగిన తర్వాత ఇది మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. ఇది మిక్సీ ఫస్ట్ నువ్వులు కొంచెం పొడి చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వీటితో ఈ పచ్చి వాటితో నువ్వులు యాడ్ చేస్తే నువ్వుల్లానే ఉంటాయి, పొడి కాదు. సో ఫస్ట్ నువ్వులు చేసుకోవాలి. నువ్వులైతే ఆపేద్దాం. తర్వాత ఇంకా ఇది రెండు కలిపి పట్టేసుకోవచ్చు పెద్ద మిక్సర్లో వేస్తే. చిన్న దాంట్లో అయితే కొంచెం ఇది మగ్గినాక ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నువ్వులు వీలైతే కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నా ఇంట్లో ఉన్న వరకు. ఏంటిది ఇచ్చేది నేను చట్నీ చేస్తున్నా. కొంచెం కుమ్మట వస్తుంది, అంటే కుమ్మట మీన్స్ తెలంగాణలో అయితే మా లాంగ్వేజ్ ఇట్లనే ఉంటుంది. సో ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇది ఈ మూడన్నీ మిక్సీకి వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపులో మనం ఇంకా అన్నీ వేసుకోవచ్చు. పోపులో మెయిన్గా ఇవి ఉంటాయి కదా, పోపు గింజలు అంటే కారం, మిరపకాయ ఇత్తులు ఉంటాయి కదా, అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి, దీంట్లోనే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి డైరెక్ట్గా. ఇంకా నా దగ్గర అయితే ఇప్పుడు వెల్లుల్లి లేదనమాట, అయిపోయింది. అల్లం ఉంది, అల్లం ఒకటి యాడ్ చేస్తాను డైరెక్ట్గా మిక్సీకి వేసేటప్పుడు. ఫస్ట్ అయితే నువ్వులు పట్టేసుకుంటున్నాను, చిన్న జార్ నాకు. సో నువ్వులు పట్టేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ నువ్వులు అయితే పొడైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము చింతపండు లేదా మనం మిరపకాయలు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చూస్తా. సో గాయస్ ఇక్కడ నేను మిరపకాయలే ఫస్ట్ వేసిన, ఎందుకంటే ఇది చిన్న మిక్సర్ పెట్టినాను కాబట్టి. సో నాకు ఎక్కువ క్వాంటిటీ అయితే మళ్ళీ నెక్స్ట్ అందులోకి ఎత్తేయచ్చు అని చెప్పేసి ఇదే ఫస్ట్ యాడ్ చేసుకున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఎప్పుడంటే చాలా పాతకాలం నాటి చట్నీ అనమాట. అసలు ఇప్పట్లో ఎవ్వరు చేసుకోదు. నాకు చిన్నప్పుడు మా మమ్మీ వేసి పెట్టేది కాబట్టి ఇంకా ఆ టేస్ట్ ఇప్పుడు తినాలనిపిస్తుందని చేస్తున్న ప్రాసెస్. యాక్చువల్లీ అక్కడ మిక్సీ పట్టడం పూర్తి కాకముందుకే ఇక్కడ బౌల్ పెట్టేసుకున్నా. దీంట్లో పోపు అయితే రెడీ పెట్టేసుకుంటే డైరెక్ట్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది కొంచెం హీట్ అవ్వగానే దీంట్లో అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది. చింతపండు అయితే యాడ్ చేసిన ఇక్కడ. సో ఇందులో కొంచెం అయితే సాల్ట్ పడుతుంది కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేసి ఇక్కడ ఇంకా మీరు కావాల్సి వస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక తిప్పుతాను నేను ఇప్పుడు.